హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి బ్రోచింగ్ మిషన్స్ నుంచి బ్రోచింగ్ మెటీరియల్ ఏంటి, బ్రోచింగ్ మెథడ్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు బ్రోచింగ్ టైప్స్ ఆఫ్ మిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ బ్రోచింగ్ మెటీరియల్స్ ఏంటి. సో బ్రోచింగ్ మెటీరియల్స్ వచ్చేసి ఇక్కడ హై స్పీడ్ స్టీల్ అనమాట. దీన్ని షార్ట్కట్లో హెచ్ఎస్ఎస్ అంటారు. ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ మెటీరియల్ ఫర్ బ్రోచెస్. అంటే బ్రోచెస్కి ఈ మెటీరియల్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. బ్రాజర్ కార్బైడ్ ఇన్సర్టెడ్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ ఫర్ ద కటింగ్ ఎడ్జ్ వెన్ ద మిషనింగ్ క్యాస్ట్ ఐరన్ పార్ట్స్. ఇప్పుడైతే ఇక్కడ కొన్నిసార్లు బ్రాజర్ కార్బైడ్ కూడా సమ్టైమ్స్ యూజ్ చేస్తారనమాట. విచ్ ఈజ్ రిక్వైర్ క్లోజ్ టాలరెన్స్ అండ్ ప్రొడక్షన్ రేట్స్. ఏదైతే టాలరెన్స్ ఉందో, క్లోజ్ టాలరెన్స్ అంటే ఖచ్చితంగా ఉండే పార్ట్ని కూడా యూజ్ చేస్తారనమాట. కార్బైడ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు అన్ అడ్వాంటేజ్ ఆన్ స్టీల్ క్యాస్టింగ్ ఆర్ ఆఫ్సెట్ డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ లోకల్ హార్డ్ స్పాట్స్ అనమాట. అంటే ఈ కార్బైడ్ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఉందన్నమాట. దానికోసం కార్బైడ్ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. ఎక్కువ అయితేనేమో హై స్పీడ్ స్టీల్ మాత్రమే యూజ్ చేస్తారు దీనికి మెటీరియల్ బ్రోచెస్కి. సో ఇక్కడ బ్రోచింగ్ మెథడ్స్ ఏంటి, బ్రోచింగ్ మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి చెప్తే, సో అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ ఆపరేషన్ బ్రోచింగ్ మే బీ క్లాసిఫైడ్ యాజ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఫస్ట్ వన్ బ్రోచింగ్, పుల్ బ్రోచింగ్, పుష్ బ్రోచింగ్, సర్ఫేస్ బ్రోచింగ్. ఫోర్త్ వన్ కంటిన్యూస్ బ్రోచింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి పుల్ బ్రోచింగ్, సెకండ్ వన్ వచ్చేసి పుష్ బ్రోచింగ్, థర్డ్ వన్ వచ్చేసి సర్ఫేస్ బ్రోచింగ్, ఫోర్త్ వన్ కంటిన్యూస్ బ్రోచింగ్. ఇక్కడ పుల్ బ్రోచింగ్ అంటే ఏంటి, పుష్ బ్రోచింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ బ్రోచింగ్ అంటే ఏంటి, కంటిన్యూస్ బ్రోచింగ్ అంటే ఏంటో పూర్తిగా ఇక్కడ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఇన్ పుల్ బ్రోచింగ్ ద వర్క్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫిక్చర్ అండ్ ద బ్రోచ్ ఈజ్ పుల్డ్ త్రూ ద వర్క్. ఇక్కడ వర్క్ పీస్ అన్నది స్టేషనరీగా ఉంటుంది, ఫిక్స్ చేసి. సో ఇక్కడ పుల్ చేసే బ్రోచ్ ఏదైతే ఉందో దాని నుంచి వర్క్ పీస్కి టూల్ అనేది కట్ చేస్తుంటుంది అనమాట. సో నెక్స్ట్, బ్రోచెస్ ఆర్ యూజువల్లీ లాంగ్ అండ్ ఆర్ హెల్డ్ ఇన్ ఏ స్పెషల్ పుల్లింగ్ హెడ్. పుల్ బ్రోచింగ్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ఇంటర్నల్ బ్రోచింగ్ బట్ ఇట్ కెన్ డూ సమ్ సర్ఫేస్ బ్రోచింగ్. అంటే ఇది ఇంటర్నల్గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట బ్రోచింగ్ని. ఇది లాంగ్గా ఉంటుంది, స్పెషల్ పుల్లింగ్ హెడ్గా యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పుష్ బ్రోచింగ్. సో పుష్ బ్రోచింగ్లో ద వర్క్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ అండ్ ద బ్రోచ్ ఈజ్ పుష్డ్ త్రూ ద వర్క్. ఇక్కడ స్టేషనరీగా ఉంటుందన్నమాట వర్క్. అది అయితే ఏంటి, వర్క్ పీస్ అన్నది దాని నుంచి బ్రోచ్ ఏంది పుష్ చేయబడుతుంది దాని నుంచి. సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్లీ ఫర్ సైజింగ్ హోల్స్ అండ్ కటింగ్ కీవేస్. ఇక్కడ కీవేస్కి హోల్స్కి పుష్ చేయబడే బ్రోచ్ నుంచి యూజ్ చేస్తారన్నమాట వర్క్ పీస్కి. సో సర్ఫేస్ బ్రోచింగ్లో చూడండి, in this method either the work or the broaching tool moves across the other. The method is used for surface finishing. Many irregular and irrigated shapes can be broached by the surface broaching, but the tools must be specially designed for each job. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పుల్ బ్రోచ్ కావచ్చు, పుష్ బ్రోచ్ కావచ్చు, కానిది ఇక్కడ దిస్ మెథడ్ యూజ్ ఫర్ సర్ఫేస్ ఫినిషింగ్ అన్నారు. సర్ఫేస్ ఫినిషింగ్ అంటే ఇర్రెగ్యులర్ షేప్స్ కావచ్చు, ఇండికేట్ షేప్స్ కావచ్చు, వాటి కోసం సపరేట్గా టూల్స్ అన్ని డిజైన్ చేయబడి చేస్తారన్నమాట. సో దాన్ని సర్ఫేస్ బ్రోచింగ్ అంటారు. అలాగే కంటిన్యూస్ బ్రోచింగ్, ఇన్ దిస్ మెథడ్ ఏ నంబర్ ఆఫ్ సిమిలర్ వర్క్ పీసెస్ ఆర్ మూవ్డ్ కంటిన్యూస్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ ద బ్రోచ్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ. ఇక్కడ బ్రోచ్ అనేది స్టేషనరీగా ఉంటుంది, వర్క్ పీస్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతుంటుంది. సిమిలర్ వర్క్ పీసెస్ ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు, ఇలా కంటిన్యూగా వర్క్ పీసెస్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ద పాత్ ఆఫ్ మూవ్మెంట్ వర్క్ మే బీ ఎయిదర్ స్ట్రైట్, హారిజాంటల్ ఆర్ సర్క్యులర్. ఇక్కడ స్ట్రైట్గా ఉండొచ్చు, హారిజాంటల్గా ఉండొచ్చు, సర్క్యులర్గా ఉండొచ్చు. ఓకే, సో ఇవి బ్రోచింగ్ మెథడ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్స్. సో బ్రోచింగ్ మిషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, బ్రోచింగ్ మిషన్స్ టైప్స్ ఎందుకు యూజ్ చేయాలి, బ్రోచ్ అంటే ఒకటే యూజ్ చేయడం అవ్వదు కాబట్టి, సో సమ్ డిఫరెంట్ బ్రోచింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. ఒకే బ్రోచింగ్ మిషన్స్ అవ్వదు కాబట్టి చూడండి ఇక్కడ. సో బ్రోచింగ్ మిషన్స్ ఆర్ ప్రాబబ్లీ ద సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ టూల్స్. వేరే వాటికంటే ఇవి సింపుల్గా ఉంటాయి అన్నమాట. సో దే కన్సిస్ట్ ఆఫ్ ద వర్క్ holding fixture, a broach tool, a drive mechanism and the suitable supporting frame. ఇది సూటబుల్ సపోర్టింగ్ ఫ్రేమ్ ఉంటుంది, బ్రోచ్ రూల్ ఫిక్స్ చేయబడి ఉంది, వర్క్ అనేది హోల్డ్ చేయబడి ఉంది.
Although the component పార్ట్స్ ఆర్ ఫ్యూ సెవరల్ వేరియేషన్స్ డిజైన్ ఆర్ పాసిబుల్. ఇక్కడ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో బ్రోచింగ్ క్లాసిఫికేషన్ దీన్ని బేస్ చేసుకుంటుంది. సో చూడండి, బ్రోచింగ్ మిషన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, హారిజాంటల్ అండ్ వర్టికల్ బ్రోచింగ్ మిషన్స్. ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ బ్రోచింగ్ మిషన్స్లో ఒక చిన్న 2 పార్ట్స్ ఇచ్చారన్నమాట. చూడండి, వన్ ర్యామ్ పర్ఫామ్ కటింగ్ స్ట్రోక్, దెన్ ద అదర్ ర్యామ్ పర్ఫామ్ రిటర్న్ స్ట్రోక్. అంటే ఒక ర్యామ్ అనేది ఫార్వర్డ్ యాక్షన్ ఉంటే ఇంకో ర్యామ్ అనేది దీంట్లో రిటర్న్ స్ట్రోక్ ఇస్తుంది అనమాట. డ్యూయల్ ర్యామ్. సో ఇక్కడ డ్యూయల్ ర్యామ్ మిషన్ పర్ఫామ్ ద 2 కటింగ్ అండ్ రిటర్న్ స్ట్రోక్స్ క్విక్లీ. అంటే ఇక్కడ రెండు ఒకేసారి కటింగ్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ రెండు ఒకసారి జరుగుతుంది డ్యూయల్ ర్యామ్లో. 1 ర్యామ్లో అయితే ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పుల్ ఆర్ పుష్ టైప్ అనమాట. సో 1 ర్యాము తర్వాత వచ్చేసి ఇందులో పుల్ ఆర్ పుష్. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ బ్రోచింగ్ మిషన్స్, థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ వన్. సో ఈ థర్డ్ వన్ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్. ఇక్కడ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్లో రోటరీ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్ అండ్ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్స్ అనమాట. మోస్ట్ బ్రోచింగ్ మిషన్స్ ఆర్ హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ టు సోర్స్ సెక్యూర్ ఏ స్మూత్ యూనిఫామ్ కటింగ్ యాక్షన్. అంటే ఎక్కువ యూజ్ చేసే మిషన్స్ ఏవైతే బ్రోచింగ్ అనేది హైడ్రాలిక్ ఆపరేషన్ యూజ్ చేస్తారంట, సెక్యూర్ స్మూత్గా కట్ చేయడం కోసం దాంట్లో యూనిఫామ్ కటింగ్తో యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ ఉంది. ఇక్కడ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ ఉంది, దాని యొక్క బ్రోచ్ ఎలా ఉంటుందో కూడా క్లారిటీగా ఉంది. సో ఇక్కడ చూడండి, హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ అనేది హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ అనేది ఇలా ఉంది. సో ఇది బ్రోచింగ్ మిషన్ అనమాట హారిజాంటల్ ప్లేస్లో. ఎందుకు హారిజాంటల్ ప్లేస్ అన్నారంటే ఇక్కడ బ్రోచ్ అన్నది హారిజాంటల్గా కట్ చేస్తుంది, వర్క్ పీస్ స్టేషనరీగా ఉంటుంది. పుల్లింగ్ హెడ్ అనమాట ఇది. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి మ్యాటర్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నియర్లీ హారిజాంటల్ మిషన్ ఆర్ ఆఫ్ ద పుల్ టైప్. అంటే పుల్ అంటే లాగే విధంగా ఉంటుంది అనమాట ఇది. సో దే మే బీ యూజ్డ్ ఎయిదర్ ఫర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ బ్రోచింగ్. ఆల్దో ఇంటర్నల్ వర్క్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే ఇక్కడ యూజ్ చేసే హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా చాలా కామన్గా యూజ్ చేస్తారనమాట. ఈ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ ఇక్కడ చూడండి, ఈ క్లారిటీగా ఉంది మిషన్ వచ్చి. సో దాంట్లో ఈ టీత్ ఏదైతే ఉందో, మిషన్ యొక్క టూల్ ఏదైతే ఉందో, సో ఈ యారో మార్క్ చూపిస్తుంది ఫార్వర్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో. ఇక్కడ వర్క్ పీస్ అనమాట. ఇక్కడ నుంచి దీంట్లో వచ్చే పార్ట్ ఏదైతే ఉందో మెటీరియల్ రిమూవల్ అనమాట. ఇక్కడ రఫ్ టీత్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి సెమీ ఫినిషింగ్ టీత్, ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ టీత్ అనమాట. సో ఇది హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ అనమాట. సో హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ దీంట్లో ఈ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ అని ఉంది. సో దీని యొక్క వివరణ ఇంకా ఉంది, సో చూపిస్తాను. సో చూడండి, ఇది హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్. The broach is held horizontally and the workpiece is stationary in a fixture. ఆల్రెడీ మీకు డయాగ్రామ్ చూపించాను, స్టేషనరీగా ఉంది వర్క్ పీస్. ఇక్కడ బ్రోచ్ అన్నది హారిజాంటల్గా ఉంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రోచ్ ఈజ్ పాస్డ్ త్రూ ద ప్రీ మేడ్ ఆపరేటింగ్ ఆఫ్ ద వర్క్ డ్రిల్డ్ బై పుల్లింగ్ హెడ్. ఏదైతే డ్రిల్గా ఉన్న వర్క్ పీస్ ఏదైతే ఉందో ఆ వర్క్ పీస్ని చూపిస్తుంది. దట్ కెన్ డ్రా ద బ్రోచ్ కంప్లీట్లీ త్రూ ఏ ఓపెనింగ్ అండ్ బ్రింగింగ్ ద వర్క్ పీస్ ఇన్ టు డిజైర్డ్ సైజ్ అండ్ షేప్. ఇక్కడ ఏదైతే బ్రోచ్ ఉందో అక్కడ వర్క్ పీస్ నుంచి ఏదైతే డిజైన్ చేసి ఉందో ఆ షేప్ని వచ్చి నియర్గా తీసుకొస్తుంది అనమాట. హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్స్ ఆర్ యూజ్డ్ ప్రైమర్లీ అండ్ బ్రోచింగ్ కీవేస్, స్ప్లైన్స్, స్లాట్స్, రౌండ్ హోల్స్ అండ్ అదర్ ఇంటర్నల్ షేప్ ఆఫ్ కంటోర్స్. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే కీవేస్, స్ప్లైన్స్, స్లాట్స్, హోల్స్ అండ్ అదర్ వచ్చేస్తారు. దే హ్యావ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ మోర్ ఫ్లోర్ స్పేస్ దెన్ డూ ద వర్టికల్ మిషన్స్. ఇక్కడ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్స్ ఏవైతే చేయవో సో అది డిసడ్వాంటేజ్ కాబట్టి ఇక్కడ వర్టికల్ మిషన్ ద్వారా యూజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ హౌఎవర్ లాంగ్ బ్రోచెస్ అండ్ హెవీ వర్క్ పీసెస్ ఆర్ ఈజీలీ హ్యాండిల్డ్. ఇక్కడ ఏదైతే లాంగ్ బ్రోచెస్ ఉందో ఇక్కడ ఈజీగా మనం లాంగ్ బ్రోచెస్ అండ్ హెవీ వర్క్ పీసెస్ ఆర్ ఈజీలీ హ్యాండిల్డ్. ఇక్కడ ఏదైతే బ్రోచ్ పెద్దగా ఉంటే వర్క్ పీస్ని హెవీ ఎక్కువ ఉన్న వర్క్ పీస్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ బ్రోచింగ్ మిషన్ చూడండి. ఇక్కడ వర్టికల్ బ్రోచింగ్ మిషన్
ఇక్కడ వర్టికల్ బ్రోచింగ్ మిషన్లో పార్ట్ చూడండి, ఇది ఫిక్చర్ అనమాట, ఇది క్లాంపు, ఇది వర్క్ పీస్ ఫిక్సింగ్ అనమాట, ఇది బ్రోచ్ వర్టికల్ పొజిషన్, ఇది స్లైడ్ అంటే మూవ్ అవ్వడానికి, ఇది కాలం. ఈ కాలం ఏంటంటే దీంట్లో ఉండే మెకానిజం ఏదైతే ఉందో ఈ కాలంను కవర్ చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారు వర్టికల్ బ్రోచింగ్ మిషన్ అంటే ఇచ్చారు, దేస్ ఆర్ హై ప్రొడక్షన్ మిషన్ టూల్స్ విచ్ మే ఆపరేట్ సెవరల్ బ్రోచెస్ సైమల్టేనియస్లీ. ఇక్కడ సెవరల్ కంటిన్యూస్గా సైమల్టేనియస్గా దీన్ని యూజ్ చేస్తారనమాట. హై ప్రొడక్షన్ మిషన్కి యూజ్ చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్టికల్ మిషన్ ఈజ్ ఇట్ ఆక్యుపై లెస్ స్పేస్. సో ఇది వర్టికల్ మిషన్ అనేది తక్కువ స్పేస్గా ఆక్యుపై చేస్తుంది అనమాట. సో అది అడ్వాంటేజ్ దీనికి. సో ద వర్టికల్ బ్రోచింగ్ మిషన్ మే బీ ఆఫ్ పుల్ అప్, పుల్ డౌన్ ఆర్ పుష్ డౌన్ టైప్స్ బట్ ద మెజారిటీ ఆఫ్ ద మిషన్స్ ఆర్ యూస్ఫుల్ పుల్ టైప్. అంటే ఇక్కడ పుల్ అప్ ఆర్ పుల్ డౌన్ అంటే పుష్ డౌన్ ఉంది, తర్వాత పుష్ అప్ ఉంది. సో ఇందులో నుంచి మెజారిటీగా ఎక్కువగా పుల్ టైప్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ద వర్టికల్ బ్రోచింగ్ మిషన్, ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ చూపించాను. సో ఇన్ దిస్ ఆపరేషన్ ద పుల్ అప్ type of machine the workpiece is placed below the work table and over the front pilot of the broaching tool. ఇక్కడ ఏదైతే వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ అనేది బాటమ్ సైడ్కి చూడండి బిలో ద వర్క్ టేబుల్కి కిందకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ పుల్ టైప్ ఆఫ్ దికి తర్వాత పుష్ టైప్కి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి విత్ ద వర్క్ పీస్ హెల్డ్ అగైన్స్ ది under side of the table the broach is pulled through it. The piece is then removed and the broach return its to straight position. ఎప్పుడైతే వర్క్ పీస్ సెట్ చేసిన తర్వాత ఆపరేషన్ అవుతుందో దాన్ని ఏం చేస్తారంటే రిమూవ్ చేస్తారు. ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో అది స్టార్టింగ్ పొజిషన్కి బ్రోచ్ అన్నది వస్తుందన్నమాట. సో ఎలా ఉంది ఇక్కడ పుల్ డౌన్ అండ్ పుషింగ్, సో పుల్ డౌన్ బ్రోచింగ్ అండ్ పుష్ డౌన్ బ్రోచింగ్ టూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దాని గురించి కూడా క్లారిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ డయాగ్రామ్తో సహా ఉంది. సో ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ పుష్ ఇది వచ్చేసి పుల్ అనమాట. సో పుష్ బ్రోచింగ్కి పుల్ బ్రోచింగ్కి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో క్లారిటీగా ఉంది చూడండి ఒకసారి. పుల్ డౌన్ బ్రోచింగ్, ఇన్ ద పుల్ డౌన్ టైప్ ద బ్రోచింగ్ ఈజ్ డన్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వర్క్ టేబుల్. ద ఫ్రంట్ పైలట్ ఆఫ్ ద బ్రోచ్ ఈజ్ పాస్డ్ త్రూ ద వర్క్. At the end of the cutting stroke, the part is removed and the broach move upward its initial position. అంటే ఏంటి, ఇక్కడ వర్క్ పీస్ ఉంది. సో ఈ పుష్ చేస్తున్నాడు అంటే కిందకి నెట్టేస్తున్నారు. ఇక్కడ వర్క్ పీస్ కట్ అయిన తర్వాత ఈ వర్క్ పీస్ రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది పైకి వస్తుందన్నమాట. అంటే కటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వర్క్ పీస్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఇది పైకి రిటర్న్ అవుతుంది, అంటే ఒరిజినల్ పొజిషన్కి వస్తుందన్నమాట. అలాగే పుల్ డౌన్ బ్రోచింగ్ push down broaching. In push down types the ram is equipped with a device so whose function is to prevent the broaching tool from falling down when the stroke is completed. ఎప్పుడైతే ఇది బ్రోచింగ్ కంప్లీట్ అయిపోతుందో అది వెంటనే ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది. ఆ డయాగ్రామ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటది. This device also return the broach to the straight position at the time the ram makes the return stroke. Modern vertical broaches offered with the both hydraulic and electromechanical devices, but hydraulic drives are most common, they are costless. So ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే హైడ్రాలిక్ డ్రైవ్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో చూడండి పుష్ డౌన్ బ్రోచ్ ఇక్కడ పుష్ డౌన్ బ్రోచ్లో ఇక్కడ ఇలా లాగబడుతుంది, ఇక్కడ నెట్టబడుతుంది అనమాట. ఇక్కడ వర్క్ పీస్ ఉంది. వర్క్ పీస్ ఉన్న తర్వాత దీన్ని బాటమ్ సైడ్కి లాగిన తర్వాత ఎప్పుడైతే వర్క్ పీస్ కటింగ్ సెక్షన్ అయిపోతుందో బ్రోచ్ అవుతుందో సో ఈ వర్క్ పీస్ని రిమూవ్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా కిందకి లాగబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది. సో ఇది ఎట్లయితే రిటర్న్ స్ట్రోక్ అయిందో ఇది కూడా అలాగే రిటర్న్ స్ట్రోక్ అవుతుంది అనమాట. సో ఇది టేబుల్ ఫామ్ ఇక్కడ ఫిక్స్ చేశారు, ఇది వర్క్ పీస్, ఇది అన్నది లాగబడుతుంది. ఇలా లాగిన తర్వాత వర్క్ పీస్ కట్ అవ్వగానే రిమూవ్ చేస్తే వెంటనే ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది పుల్ డౌన్ బ్రోచింగ్ అండ్ పుష్ డౌన్ బ్రోచింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ బ్రోచింగ్ మిషన్ ఎలా ఉంటుంది, దీనికి డయాగ్రామ్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అన్నది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సో ఇది సర్ఫేస్ బ్రోచింగ్ మిషన్. వాట్ ఈస్ ద సర్ఫేస్ అంటే క్లారిటీగా వర్క్ పీస్ మీద ఎటువంటి ఇర్రెగ్యులర్ షేప్స్ లేకుండా ఉంటాం అనమాట. చూడండి
Vertical ram type machines are employed for surface broaching on a mass production base, the operation being accomplished by the downward cutting stroke. Machines used for surface broaching are equipped with the single or double ram. ఇక్కడ ర్యామ్ డబుల్ కానీ సింగిల్గా ఉంటుంది వర్క్ పీస్ కటింగ్ సెక్షన్కి. సో ఇక్కడ చూడండి, ద ర్యామ్ ఆపరేట్స్ ఇన్ ఏ లాంగ్ స్లైడ్స్ హెల్డ్ రిజిడ్లీ టు ద మిషనింగ్ కాలమ్. ద ర్యామ్ సపోర్ట్స్ ద బ్రోచ్ హోల్డర్ విచ్ క్యారీ ఆన్ ద బ్రోచ్ టూల్స్. ఇక్కడ ఏదైతే క్యారీ ఆన్ ద బోల్స్ ఉందో ఆ సపోర్టింగ్ అనేది దీనికి ఇస్తుందన్నమాట. ద వర్క్ పీస్, సో ఇక్కడ ఇదేంటంటే విచ్ క్యారీ ద బ్రోచింగ్ టూల్స్ అని చెప్పాం. ద వర్క్ పీసెస్ ఆర్ క్యారీడ్ ఇన్ ద ఫిక్చర్ దట్ ఆర్ ఫాస్టర్ అండ్ హారిజాంటల్ స్లైడ్ టేబుల్. అంటే హారిజాంటల్గా స్లైడ్ చేసి ఉంటుంది టేబుల్ మీద. ద కటింగ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద డౌన్వర్డ్ స్ట్రోక్ ఆఫ్ ద ర్యామ్. డౌన్వర్డ్ స్ట్రోక్ ఆఫ్ ద ర్యామ్ అంటే బాటమ్ సైడ్కి వస్తుందన్నమాట, కటింగ్ సెక్షన్ తీసుకుంటుంది ర్యామ్. నెక్స్ట్, మిషన్స్ ఎక్విప్డ్ with two rams are essentially two machines combined to form a single unit, the ram taking alternate cuts. ఇక్కడ ర్యామ్ అనేది సింగిల్ యూనిట్గా ఉంటుందన్నమాట, టూ మిషన్స్ కలిసి ఉంటుంది, కానీ ఆల్టర్నేట్ కట్ ఏదైతే ఉందో ర్యామ్ టేక్ చేస్తుంది అనమాట. ద అరేంజ్మెంట్ అలౌస్ ద ఆపరేటర్ టు లోడ్ అండ్ అన్లోడ్ వన్ సైడ్ ఆఫ్ ద మిషన్ వైల్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఏ కటింగ్ ఆపరేషన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. దిస్ ఫెసిలిటీ మేక్స్ కటింగ్ కంటిన్యూస్. అంటే ఇక్కడ ఏంటంటే అరేంజ్మెంట్ అన్నది లోడింగ్ అండ్ అన్లోడింగ్ అనేది వన్ సైడ్ నుంచి రెండు సైడ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుందన్నమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది సర్ఫేస్ మిషన్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్. సో కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి దానికి సంబంధించింది అనమాట. సో చూడండి, కంటిన్యూస్ బ్రోచింగ్ అంటే దేస్ ఆర్ కంటిన్యూస్ మిషన్స్ ఆఫ్ ద మెకానికల్ టైప్ ఆఫ్ హెవీ broaches mounted on a central column, the work being carried past the broaching stations. అంటే కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్లో ఇక్కడ మెకానికల్ టైప్ ఆఫ్ బ్రోచెస్ ఏం చేస్తుందంటే సెంట్రల్ కాలమ్ నుంచి ఫిక్స్ చేసి ఉంటుంది, ఇక్కడ వర్క్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. దేస్ మిషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్మాల్ పార్ట్స్. డ్యూరింగ్ ద బ్రోచింగ్ ద వర్క్ మే బీ క్యారీడ్ అనే రోటరీ టేబుల్ ఆర్ బై ద ఎండ్లెస్ చైన్. అంటే ఇక్కడ ఎండ్లెస్ చైన్ అంటే కంటిన్యూస్గా ఉంటుందన్నమాట, టేబుల్ అనేది రోటరీగా ఉంటుంది. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్ ద రోటరీ కాలమ్ బ్రోచింగ్ మిషన్ అండ్ ఇన్ ద హారిజాంటల్ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్ అనమాట. సో దీన్ని రోటరీ కంటిన్యూ బ్రోచింగ్ మిషన్ అంటారు, దీన్ని హారిజాంటల్ కంటిన్యూ బ్రోచింగ్ మిషన్ అంటారు అనమాట. అయితే ఇక్కడ ద వర్క్ పీస్ ఈజ్ లోడెడ్ ఆన్ ద టేబుల్ విచ్ రొటేట్ ద కంటిన్యూస్లీ డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ద బ్రోచ్ ఈ స్టేషనరీ. ఇక్కడ చూడండి, ఇది రోటరీ అనమాట. సో చూస్తే బ్రోచ్ ఇక్కడ ఉంది, ఇది వర్క్ పీస్ అనమాట, 1 2 3 4, ఇది రోటరీ టేబుల్, ఇది రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. ఇక్కడ బ్రోచ్ ఏదైతే ఉందో దీన్ని 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 వరుసగా కంటిన్యూస్గా కట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆఫ్ బ్రోచ్ ఈజ్ స్టేషనరీ. బ్రోచ్ అనేది స్టేషనరీ, వర్క్ పీస్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టేబుల్ ఫిక్స్ చేసి ఉంది కాబట్టి ఇది రొటేషన్ అవుద్ది, లేకపోతే ఫిక్స్ వర్క్ పీస్ అనమాట. నెక్స్ట్, ఇన్ ద హారిజాంటల్ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్ ద వర్క్ పీస్ ట్రావెల్ యాజ్ దే ఆర్ క్యారీడ్ బై ద ఎండ్లెస్ చైన్. ద వర్క్ పీస్ ఆర్ లోడెడ్ ఇన్ టు ద వర్క్ హెల్డింగ్ ఫిక్చర్ మౌంటెడ్ ఆన్ ద కంటిన్యూస్ మూవింగ్ చైన్ డ్యూరింగ్ ద ఆపరేషన్ బ్రోచ్ ఈజ్ స్టేషనరీ. ఇక్కడ చూడండి, ఇది ఎండ్లెస్ చైన్ అనమాట, ఇది బ్రోచ్ స్టేషనరీగా ఉంటుంది. వర్క్ పీస్ దీంట్లో నుంచి ఇలా ఎంటర్ అవుతూ ఉంటుంది, ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే బ్రోచింగ్ అనేది వర్క్ పీస్ రిమూవ్ అవుతుందో సో ఇది ఆటోమేటిక్గా కంటిన్యూగా చైన్లెస్ అన్నది వస్తుంది. ఎండ్లెస్ చైన్ అంటారు దీన్నే, లేదా కంటిన్యూస్ మూవింగ్ చైన్ అంటారు. సో ఎక్కడ కూడా కట్ పార్ట్ అని ఉండదు, ఇది వర్క్ పీస్ అనమాట. 1 2 3 ఇలా కంటిన్యూస్గా వర్క్ పీసెస్ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఒక హారిజాంటల్ లైన్, 2 వర్టికల్ లైన్స్, ఇక్కడ సర్క్యులర్ టైపు రైట్ సైడ్ డ్రమ్ ఉంటుంది, ఇక్కడ సర్క్యులర్ టైపు ఒక డ్రమ్ లాగా ఉంటుంది అనమాట. ఈ రెండింటి మీద చైన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్ అనమాట. సో కంటిన్యూస్ బ్రోచింగ్ మిషన్స్ తర్వాత మనకు ఉన్న టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్రోచింగ్. సో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. బ్రోచింగ్ మిషన్ కాదు, ఏ మిషన్ సరే యూజ్ చేసినప్పుడు 60% ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, అది మనకి పర్ఫెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, బ్రోచింగ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫర్ మాస్ ప్రొడక్షన్ వర్క్. ఇట్ ఈస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్. ఈ బ్రోచింగ్ అనేది మాస్ ప్రొడక్షన్కి అడాప్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, బోత్
roughing and finishing cuts are completely in the one pass of the tool. ఇక్కడ రఫింగ్ అయినా సరే ఫినిషింగ్ అయినా సరే ఇక్కడ కంప్లీట్ పాస్ ఆఫ్ ద టూల్ యూజ్ చేస్తుంది అనమాట. ద ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఎయిదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఫినిషింగ్. ఇంటర్నల్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనీ ఫార్మ్ దట్ కెన్ బి రీప్రొడ్యూస్డ్ ఆన్ ఏ బ్రోచింగ్ టూల్ కెన్ బి మిషన్డ్ బై బ్రోచింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏదైతే రీప్రొడ్యూస్ అవుతుందో అది బ్రోచింగ్ ప్రాసెస్లో మాత్రమే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై బికాస్ ఆఫ్ ద యాక్చువల్ కటింగ్ టైమ్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ ఓన్లీ. ఎందుకంటే తక్కువ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ వర్కింగ్ అనేది చేయొచ్చు అనమాట ప్రొడక్షన్. సో అది ఫ్యూ సెకండ్లోనే కటింగ్ అయిపోతుంది. ర్యాపిడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ద ఫిక్చర్స్ కీప్ ద టోటల్ ప్రొడక్షన్ టైం ద మినిమం. అంటే ఇక్కడ టైం అనేది చాలా మినిమం ఉంటుంది అనమాట. లోడింగ్ కూడా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే వర్క్ తొందరగా అయిపోతే లోడింగ్ చేసింది అన్లోడింగ్ చేసేది అనమాట. లిటిల్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ ఏ బ్రోచింగ్ ఆపరేషన్. ఇక్కడ స్కిల్ అయిన పర్సన్ అవసరం లేదు మ్యాక్సిమం, బట్ తక్కువ స్కిల్ ఉన్న వ్యక్తి మాత్రమే ఇది ఇచ్చేస్తారనమాట, చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై యాక్యురసీ అండ్ హై క్లాస్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, యాక్యురసీ కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట. ద ఆపరేషన్ ఆఫ్ బ్రోచింగ్ ఈజ్ సింపుల్. బ్రోచింగ్ ఆపరేషన్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇఫ్ ప్రాపర్లీ డిజైన్ అండ్ కేర్ఫుల్లీ హ్యాండిల్డ్ బ్రోచింగ్ టు లాస్ట్ లాంగర్. ఇది ఏదైతే డిజైన్ చేసి ఉందో క్లారిటీగా ప్రాపర్గా ఉంటుంది. బ్రోచింగ్ టు లాస్ట్ లాంగర్ అనమాట, ఎండ్ ఆఫ్ ద లాంగ్ వరకు ఉంటుంది అనమాట. ద ఆపరేషన్ ఈజ్ ఎకనామికల్. ఆపరేషన్ కూడా అంత ఎకనామికల్గా చాలా తక్కువ ఖర్చుతో కూడిందనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్రోచింగ్ వచ్చేసి ద టూలింగ్ కాస్ట్ ఈజ్ వెరీ హై అండ్ హెన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్ మాస్ ప్రొడక్షన్ ఓన్లీ. ఇక్కడ మాస్ ప్రొడక్షన్ మాత్రం యూజ్ చేస్తారు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి. ఏ పర్టికులర్ బ్రోచింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్టికులర్ వర్క్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఏ రేంజ్ ఆఫ్ వర్క్. పర్టికులర్గా ఎక్కడైతే యూజ్ చేయాలో ఆ టూల్ని అక్కడ మాత్రం యూజ్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరండి రేంజ్ బట్టి. ద సర్ఫేస్ ఆఫ్ ది టు బి బ్రోచ్డ్ షుడ్ నాట్ హెవీ ఎనీ అబ్స్ట్రక్షన్స్. ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ అన్నవి లేకపోవడం అనమాట. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రోచింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ షార్ట్ రన్ జాబ్. అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే దీన్ని రిమూవ్ చేయడం అనేది ఇది అవుతుందన్నమాట, డిసడ్వాంటేజ్. ద వర్క్ పీస్ ఈజ్ టు బీ బ్రోచ్డ్ షుడ్ బీ రిజిడ్ ద స్ట్రాంగ్ విత్ స్టాండ్ హెవీ టూల్స్ ప్రాసెస్ ఎన్కౌంటర్డ్ డ్యూరింగ్ ద కటింగ్ ఆపరేషన్. ఇక్కడ వర్క్ పీస్ అనేది రిజిడ్ చేయడం, స్ట్రాంగ్ విత్ స్టాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇటువంటి వాటికి ఇది బ్రోచింగ్ సంబంధించి డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్. సో మిషన్ ఉందంటే ప్రతిదానికి సైజ్ అనేది దానికి కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది దాని విషయం చూద్దాం. చూడండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ టు పుష్ ఆర్ పుల్ బ్రోచింగ్ టూల్ త్రూ ఏ సర్టెన్ లెంత్ ఇన్ ద జాబ్. ఇక్కడ పుల్ చేయాలన్నా పుష్ చేయాలన్నా సరే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. Therefore, the size of the broach machine is specified by the length of the stroke in mm. The pressure applied to the tool is ton. అంటే టూల్కి టన్నుల్లో ప్రెజర్ అనేది అప్లై చేయాలి. లెంత్ స్ట్రోక్ అనేది ఎంఎంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద నార్మల్ సైజ్ ఆఫ్ మిషన్ మే బీ ఆఫ్ 15 tons కెపాసిటీ అండ్ ద లార్జెస్ట్ సైజ్ మే బీ ప్రాబబ్లీ 2300 mm స్ట్రోక్ విత్ 44 tons కెపాసిటీ. అంటే 44 tons కెపాసిటీ ఉన్నది. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ప్రాబబుల్ అంట 2300 mm స్ట్రోక్తో వస్తుందన్నమాట. 15 tons కెపాసిటీ వరకు మీ మిషన్ ఉంటుంది నార్మల్ సైజు, ఇది ఎక్కువ అనమాట. సో ఇది సైజ్ ఆఫ్ ద బ్రోచింగ్ మిషన్ అనమాట. సో ఇది టోటల్గా బ్రోచింగ్ మిషన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తీసుకొచ్చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇష్టం చేయండి. లేకపోతే సబ్జెక్ట్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే. సో లేదంటే ఒక వీడియోతో క్లోజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్. ఇది డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించిన థర్డ్ సెమిస్టర్లో PT1 సబ్జెక్ట్లో బ్రోచింగ్ మిషన్స్ అనమాట. ఓకే అండి, సో ఉంటాను. థ్యాంక్ యూ.